అందరికీ నమస్కారం. కొద్దిసేపటి క్రితం పాపం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని అయితే వైరల్ చేస్తున్నారు. దేశంలోనే రిచెస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన ఆస్తి విలువ 930 కోట్ల రూపాయలు, 930 కోట్ల రూపాయలు అన్ని రాసి ఏం రాశాడంటే, ఇందులో అధికారంలోకి రాగానే బాబు ఆస్తుల్లో భారీగా పెరుగుదల, సంపద సృష్టిస్తానని చెప్పి ఆస్తులు పెంచుకున్న చంద్రబాబు, ఏపీ ప్రజల పేదరికంలోకి బాబు ఆస్తులు మాత్రం పైకి. ఒరే బుర్ర తక్కువ విధవా, ఆ 931 కోట్ల రూపాయలు అనేది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల అఫిడవిట్లో పెట్టిన ఆస్తిరా విధవ. అంటే దానికి అన్ని లెక్కలు సక్రమంగానే ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ కూడా సక్రమంగానే కడుతున్నారని అర్థం. రెండోది, అది మొత్తం చంద్రబాబు నాయుడు ఆస్తి కాదు, హెరిటేజ్ ఆస్తి దాదాపుగా 800 కోట్లు ఉంది. అందుకనే వాడమనేది బుర్ర. అందులో చంద్రబాబు గారి కుటుంబానికి ఒక వ్యాపారం ఉంది, హెరిటేజ్ అనే ఒక వ్యాపారం ఉంది, మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి లాగా పత్రిక ఒకటి, లేకపోతే పవర్ ప్రాజెక్ట్ ఒకటి, లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీ ఒకటి, ఇన్ని వ్యాపారాలు అయితే వాళ్ళకి లేవు. కానీ వాళ్ళకు ఒక వ్యాపారం ఉంది, హెరిటేజ్ వ్యాపారం ఉంది. దాని విలువే ప్రస్తుత అంచనా ప్రకారం దాదాపుగా 800 కోట్ల రూపాయలు, షేర్ రూపంలో కానివ్వండి, ఏదైతే కానివ్వండి. సో దానితో కలుపుకుని మొత్తం ఆ కుటుంబ ఆస్తులే ఆ 931 కోట్ల రూపాయలు. ఇది ఎన్నికల అఫిడవిట్లో పెట్టారు. నువ్వు చెప్పేది ఎందుకు బోడీ? నువ్వు ఎప్పుడు పెంచుకున్నారు? ఎన్నికల అఫిడవిట్ అనేది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఇచ్చినటువంటి ఎన్నికల అఫిడవిట్ కదా. అందులో పెట్టిన ఆస్తి ఇప్పుడు ఏమన్నా పెరిగిందా? ముఖ్యమంత్రి అయిన తర్వాత భారీగా పెంచుకున్నాడు అన్నావు. పోనీ చంద్రబాబు గారు గతంలో 14 ఏళ్ళు, ఇప్పుడు ఒక ఏడాది, మొత్తం 15 ఏళ్ళు సీఎంగా ఉన్న ఆయన కుటుంబానికి మొత్తం ఆస్తి 900 కోట్లు అనుకుందాం. పోనీ ఆయన మొత్తం ఆస్తి 900 కోట్లు అనుకుందాం. నీ బాబు ఒకసారి సీఎం అయ్యాడు, రెండోసారి మొత్తం చేయలేదు అనుకో, నువ్వు ఒకసారి సీఎం అయ్యావు, మరి నీ ఆస్తి ఎంత? నీ ఆస్తి ఎంత? నువ్వు చెప్పే ఎన్నికల అఫిడవిట్లో చెప్పే ఆస్తి కాదు, నువ్వు దోచుకున్న ఆస్తి ఎంత? సిబిఐ లెక్కల ప్రకారం నీ ఆస్తి ఎన్ని వేల కోట్లు? అక్షరాల 43,000 కోట్ల రూపాయలు నీ ఆస్తి. 43,000 కోట్ల రూపాయలు నువ్వు దోచుకున్నావు కదా. 43,000 కోట్లకి 900 కోట్లకి ఏమైనా సంబంధం ఉందా? ఒకసారి పోలిక కట్టండి. పైగా చంద్రబాబు నాయుడు 2 ఎకరాలతో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు 900 కోట్లు సంపాదించామన్న తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో హెరిటేజ్ అనే ఒక సంస్థను స్థాపించి కొంచెం అభివృద్ధి చెందుతూ ఈరోజు 1000 కోట్లను కూడా ఇంకా టచ్ చేయాల. వాళ్ళు 1000 కోట్లను ఇంకా టచ్ చేయాల. రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏముంది రాజశేఖర్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డికి ఏముంది? జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ఎంపీ అయినప్పుడు తన ఎన్నికల అఫిడవిట్లో పెట్టిన ఆస్తి విలువ ఎంత? మొన్న ఎన్నికల అఫిడవిట్లో పెట్టిన ఆస్తి విలువ ఎంత? ఎక్కడి నుంచి వచ్చిందో మాట్లాడదామా? భారతీయ సిమెంట్లోకి పెట్టుబడులు ఎలాగొచ్చాయి? సాక్షిలోకి పెట్టుబడులు ఎలాగొచ్చాయి? సాక్షిలో జగన్మోహన్ రెడ్డి ఎంత పెట్టుబడి పెట్టాడు చెప్పమనండి, ఓపెన్ ఛాలెంజ్. జగన్మోహన్ రెడ్డి సాక్షిలో ఎంత పెట్టుబడి పెట్టాడు చెప్పమనండి, రూపాయి పెట్టలా. జగన్మోహన్ రెడ్డి సాక్షిలో రూపాయి పెట్టలా. మరి ఈ విలువలన్నీ కలుపుకుంటే నీ సాక్షి పేపర్ విలువ ఎంత ఉండాలి? పత్రిక విలువ ఎంత ఉండాలి? సండూరి పవర్స్ విలువ ఎంత ఉండాలి? అలాగే భారతీయ సిమెంట్ విలువ ఎంత ఉండాలి? 8,000 కోట్లు సుమారు భారతీయ సిమెంట్ రఫ్గా, దాని వాల్యుయేషన్ మొత్తంగా 8,000 కోట్లు రఫ్గా ఒక భారతీయ సిమెంటే ఉంటుంది. 8,000 కోట్లు సుమారు. మరి దీని గురించి మాట్లాడదామా? చంద్రబాబు గారు 45 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉండి దాదాపుగా 4వసారి ముఖ్యమంత్రి అయ్యి ఆయన సంపాదించిన మొత్తం విలువ 1000 కోట్లు టచ్ అవ్వాలా. ఇంకా 1000 కోట్లు టచ్ అవ్వాలా. గతంలో ఆయనకి సింగపూర్లో ప్యాలెస్లు ఉన్నాయి, సింగపూర్లో హోటళ్ళు ఉన్నాయని చెప్పి రాజశేఖర్ రెడ్డి ప్రచారం చేశాడు, జగన్మోహన్ రెడ్డి కూడా ప్రచారం చేశాడు. అప్పట్లో చంద్రబాబు గారు ఓపెన్ ఛాలెంజ్ చేశారు, నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ఏమని? ఎక్కడైనా సరే మేము ఎన్నికల అఫిడవిట్లో పెట్టిన ఆస్తి కాకుండా ఎక్కడైనా సరే మాకు సెంటు భూమి ఉందని నిరూపిస్తే ఆ నిరూపించిన వాడికే రాసి ఇచ్చేస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి సింగపూర్లో హోటళ్ళు ఎక్కడ ఉన్నాయో నిరూపించలేదే. ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎన్నికల అఫిడవిట్లో పెట్టిన ఆస్తి కాకుండా సెంటు భూమి ఎక్కడుందో నిరూపించలేదే. అమరావతిలో మొత్తం చంద్రబాబుదే అని చివరికి బొక్కబోర్లా పడుకున్నాడు. సుప్రీంకోర్టు, హైకోర్టు ముందెళ్ళి ఆధారాలు లేక కేవలం ఆరోపణలేనని చెప్పి బొక్కబోర్లగా పడుకుని ఇప్పుడు అమరావతి పేరు ఎత్తాలంటేనే జగన్మోహన్ రెడ్డికి తలగొట్టేసినంత పని. ఏదో అమరావతిలో చంద్రబాబు గారు సెంటు భూమి ఉందని నిరూపించలేదు. 5 ఏళ్లలో సెంటు, ఎకరాలు వద్దు, సెంటు నిరూపించలేదే. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు కదా, సరే మేము అధికారంలో లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు కాపాడుకుంటున్నాడని చెప్పొచ్చు. 5 ఏళ్ళు పీకావు కదా. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు బొక్కలు ఎక్కడ ఉన్నాయో ఎతకండి అని చెప్పి ఏకంగా ఒక కమిటీనే వేసావు కదా, అనధికారికంగా కూడా. చివరికి వాళ్ళు ఎతికి ఆయాసం వచ్చింది తప్ప ఏం కనపడలా.
ఎందుకంటే ఆయన నీతిగా ప్రతి ఏటా దేశంలో ప్రతి ఏటా ఆస్తులను ప్రకటిస్తున్నటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డికి ఓపెన్ సవాల్. ప్రతి ఏటా ఆస్తులు ప్రకటిస్తారా మీరు? ప్రతి ఏటా ఆస్తులు ప్రకటిస్తారా? రాజశేఖర్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎన్నికల అఫిడవిట్లో పెట్టిన ఆస్తి అంతా, ఇప్పుడు నువ్వు ఎన్నికల అఫిడవిట్లో పెట్టిన ఆస్తి అంతా నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు అన్నావు కదా 2 ఎకరాల నుంచి ఎలా ఎదిగారని. వాళ్ళకు హెరిటేజ్ అనే ఒక సంస్థను పెట్టుకున్నారు, ఎదిగారు, గర్వంగా చెప్పుకుంటారు. నువ్వు చెప్పు ఎలాగ ఎదిగావో. సాక్షి పెట్టానంటావా? ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టావు? భారతీయ సిమెంట్ పెట్టానంటావా? ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టావు? ఎలా పెట్టావు? ఎవరు పెట్టారు అందులో పెట్టుబడులు? సిబిఐ 43,000 కోట్ల రూపాయలు నువ్వు దోచుకున్నావని సిబిఐ చెప్పింది. వీళ్ళు ఎందుకు? సిబిఐ చెప్పింది. అది అధికారిక లెక్కలు. అనధికారికంగా 1,00,000 కోట్లని బయట చెప్తున్నారు. పోనీ సిబిఐ లెక్కలతోనే పోల్చు. 1000 కోట్లను ఈ 930 కోట్లను నీ 43,000 కోట్లతో పోల్చు ఒకసారి. ఎంత శాతం? నీ 43,000 కోట్లతో పోలిస్తే ఈ 1000 కోట్లు ఎంత శాతం అవుతుందో ఒకసారి పోల్చు, లెక్కగట్టి చెప్పు నాకు. మళ్ళీ ఈ దరిద్రం చూడండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారీగా పెంచుకున్నానంట. ఒరే బుర్రతొక్క వెధవ, అది ఎన్నికల అఫిడవిట్లో పెట్టారు. ఎన్నికల అఫిడవిట్లో నాకు 931 కోట్లు నేను చంద్రబాబు గారు పెట్టారు. హెరిటేజ్ సంస్థతో ఉన్న అన్ని ఆదాయాలు అప్పులతో సహా పెట్టారు అందులో. ఆ లెక్కలే ఈరోజు బయటకు వచ్చింది. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఈరోజు అది లెక్కలోకి వచ్చింది. ఆయనకు ఒక వ్యాపార సంస్థ ఉంది. ఆయన ఎలా సంపాదించాడంటే నేను చెప్పినట్టు గర్వంగా చెప్పుకుంటారు. హెరిటేజ్ అనే ఒక సంస్థ పెట్టారు. దాంతోపాటు ఎన్టీఆర్ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ భవన్ని స్థాపించి, ఎన్టీఆర్ స్కూల్స్ స్థాపించి ఈరోజు ఎంతమందికి సేవ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడు చెప్పండి, నేను చెప్తా. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా ఎంతోమందికి వైద్యం అందిస్తున్నారు. తలసేమియా వారికి బ్లడ్ ఫ్రీగా ఇస్తున్నారు. బ్లడ్ బ్యాంకును నడుపుతున్నారు. దాంతోపాటు ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ పెట్టి కార్యకర్తలు చనిపోతే వాళ్ళ పిల్లల్ని ఉచితంగా చదివిస్తున్నారు. సామాజిక సేవ చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వాళ్ళు ట్రస్ట్ని విస్తరిస్తున్నారు. రూపాయి ఆదాయం లేకుండా, రూపాయి ఎవరి దగ్గర తీసుకోకుండా సేవలు ఇచ్చే ఏకైక సంస్థ ఎన్టీఆర్ ట్రస్ట్. మీరు 30-40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా, నీ బాబు దగ్గర నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా. ఇదిగో మేము దీని ద్వారా 10 మంది పిల్లలకి చదువు చెప్పాం, లేదా దీని ద్వారా 10 మంది పిల్లలకి మేము సేవ చేసాం. ఏదో ఒకటి చెప్పు నాకు. ఒకటి చెప్పు. చెప్పగలరా మీరు? వరదలు వస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మొన్న వరదలు వస్తే, విజయవాడ వరదలు వస్తే ₹1 కోటి ఇస్తానని ఈ రోజుకి దిక్కు దివాణం లేదు. వాటికి అతిగతి లేదు. ఆ డబ్బులు ఇప్పుడు దాకా ఇవ్వాల. అదే వరదలు వస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ ముందు వచ్చి వాళ్ళందరికీ వైద్య సహాయంతో పాటు ఫుడ్ అందిస్తుంది. ప్రకృతి విపత్తు సమయంలో ముందు వచ్చేది ఎన్టీఆర్ ట్రస్ట్ భవనే. ఎన్టీఆర్ ట్రస్టే చేస్తుంది. భువనేశ్వర్ గారు నడుపుతున్నారు. ఒక పక్క హెరిటేజ్ వ్యాపారం చేసుకుంటేనే దానిలో వచ్చిన ఆదాయంతోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావని నేను అడుగుతున్నా. నీకు సాక్షిలో ఆదాయం వస్తుంది, భారతీయ సిమెంట్లో ఆదాయం వస్తుంది, సొండూరు పవర్స్లో ఆదాయం వస్తుంది. అది కాకుండా మనం అప్పనంగా దోచుకున్న డబ్బు ఉంది. ఏం చేసావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు నేను అడుగుతున్నా. ఒకటి చెప్పండి. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు, సిగ్గు శరం ఉండాలా. మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత వాళ్ళ కార్యకర్తకి ఎవరికో క్యాన్సర్ వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసి అన్న ఇబ్బంది పడుతున్నారంటే, సరే ₹1 ఇవ్వాల్సింది పోయి మనం అధికారంలోకి వచ్చాక ట్రీట్మెంట్ చేద్దాం అన్నాడు. సిగ్గు శరం లేదా నీకు? జగన్మోహన్ రెడ్డి ఒక రూపాయి ఇవ్వలేడు. ఆ క్యాన్సర్ బాధపడుతున్నాడు, ట్రీట్మెంట్కి ఇబ్బంది పడుతున్నాడంటే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత జగన్ గెలుస్తాడో సత్తాడో సంగతి పక్కన పెట్టి 5 ఏళ్ల దాకా ఆ వ్యక్తి ట్రీట్మెంట్ చేయించుకోండి కూర్చోవాలి అక్కడ. మీకు 2019 ఎన్నికల ముందు కూడా ఇదే జరిగింది. యాజ్ ఇట్ ఈజ్గా ఒక హార్ట్ పేషెంట్ వచ్చి జగన్మోహన్ రెడ్డిని హార్ట్ సర్జరీ చేయించుకోవాలి, నాకు డబ్బులు కావాలని అడిగితే మనం అధికారంలోకి వచ్చాక చేద్దామన్నాడు. అంటే వీళ్ళు అధికారంలో ఉంటే గవర్నమెంట్ సొమ్ము ఏమన్నా తీసి పెడితే పెడతారు తప్ప అధికారం పోతే పిలుపు కూడా బెచ్చం పెట్టరు. అధికారంలో ఉన్నప్పుడు కూతుళ్ళ దగ్గరికి స్పెషల్ ఫ్లైట్లు వేసుకెళ్ళింది జగన్మోహన్ రెడ్డి. ఓడిపోగానే అందరితో పాటు వెళ్ళిపోయాడు ఫ్లైట్లో. అందుకే చెప్పింది పిల్లికి బిచ్చం పెట్టిన ఫ్యామిలీ. మీరు ఈరోజు వాళ్ళ గురించి విమర్శిస్తున్నారు. అది లీగల్గా సంపాదించింది. ఏ ₹1 అవకతవక లేదు. ప్రతి రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి సంపాదించినటువంటి సంపాదన. 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి కూడా ఏం పీకల హెరిటేజ్ని. ఎందుకంటే అది అంత చట్టబద్ధంగా నడుస్తుంది. వీళ్ళు ఈరోజు చంద్రబాబు గారి ఆదాయం గురించి మాట్లాడటం.
జగన్మోహన్ రెడ్డి 43,000 కోట్లు సిబిఐ చెప్పిన లెక్కలే మాట్లాడదాం. 43,000 కోట్లు 1,000 కోట్లు పోల్చండి, ఎవడు పోల్చుతాడు నేను చూస్తా. ఎవడ ఆదాయం ఎంతో, ఎవడు 2 ఎకరాలతో వచ్చాడు, ఎవడు ఎకరంతో వచ్చాడో, లేదా రాజశేఖర రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎంత, జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ఎంపీ అయినప్పుడు ఎంత, ఇప్పుడు ఎంత లాస్ట్ విలువ తీయండి బయటికి లెక్కడదాం. ఎక్కడి నుంచి వచ్చాయి కూడా చెప్పాలా. అంత స్పీడ్గా డెవలప్ చెందే వ్యాపారాలు ఏంటో చెప్తే అందరూ ఆ వ్యాపారం చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి పనికిమాలిన మాటలు మానేయండి. మీ ముడ్డి కింద 1,000 కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులు మీరు పెట్టుకుని ఈ రోజుకి దేశం దాటి వెళ్ళాలంటే పాస్పోర్ట్ అవసరం ఉన్న మీరు ఈరోజు చంద్రబాబు గారి గురించి, చంద్రబాబు గారి ఫ్యామిలీ గురించి మాట్లాడటానికి సిగ్గు అనిపించట్లేదా? దేశంలోనే అత్యంత కరప్టెడ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డికి రికార్డు ఉంది. కరప్టెడ్ సీఎం 3,500 కోట్లు మొన్న లెక్కర్లో కొడేశారు. అక్కడెక్కడ ఎందుకు అవన్నీ పాతయొద్దు. 3,500 కోట్లు మొన్న లెక్కర్లోనే కొడేశారు మీరు. ఒక లెక్కర్లో మీరా మాట్లాడేది ఈరోజు చంద్రబాబు గారి గురించి. కాబట్టి ఎక్కడి నుంచి అయినా చంద్రబాబు గారి గురించి కానీ ఆ కుటుంబం గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.